అందరికీ నమస్కారం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ రాజేష్ గారికి, డైరెక్టర్ నాని గారికి ముందుగా థ్యాంక్స్ చెప్తాను. బేసిక్‌గా హీరో స్ట్రగుల్ అవుతుంటే చూసే వాళ్ళకి చాలా బాధగా అనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో హీరో ఎంత స్ట్రగుల్ అయితే అంత ఎంటర్‌టైన్‌మెంట్‌గా అనిపిస్తుంది. అది మనం అక్టోబర్ 18న థియేటర్‌లో చూస్తాము. నా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి అందరికీ కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయడానికి. ఈ కేఆర్ఎం సినిమా మన కిరణాంబవరం గారితో నేను ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను. ఆయన సినిమాలు చాలా చూసాం. ఆయన ఏంటో, ఆయన ప్రొడక్షన్ ఏంటో ఆయనకి తెలుసు. సినిమాకి ఎలా ఎదుగుతున్నారో మనం అంతా చూస్తున్నాం. ఈ సినిమాలో ముందు సినిమాల కంటే 100 times ఎక్కువ ఆయన ఎనర్జీని వాడి ఆల్రెడీ మనం గ్లిమ్స్ అవి చూసాం. ఎలా ఉందో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. సినిమా రేంజ్లో ఉంటుంది. అలాగే మన నాని ఫస్ట్ టైం డైరెక్షన్ అయినా తన నెరేట్ చేసినప్పుడు మేము అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే అంతకంటే డబుల్ మేకింగ్లో చూపించాడు. సినిమా చాలా బాగా వచ్చింది, అద్భుతంగా ఉంది. ఈ సినిమాని మీరు పెద్ద హిట్ చేస్తారని నమ్ముతున్నాను నేను. అందరికీ నమస్కారం అండి. ఫుల్ లెంత్ ఎంటర్టైనర్. అసలు ఒక మ్యూజిక్కి ఒక చేస్తున్నప్పుడు స్కోర్ ఎప్పుడైనా మనం ఎంజాయ్ చేస్తే మ్యూజిక్ ఎంత బాగా వస్తుంది అన్నదానికి, ఎంజాయ్మెంట్ అనేదానికి కామెడీ అనేది చాలా ఇంపార్టెంట్. సో చేస్తున్న అసలు నేను స్కోర్ కూడా స్టార్ట్ అయిపోయింది. అసలు అవుట్ స్టాండింగ్ ఎంటర్టైనర్ అవుతుందండి. ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. ఫుల్ అసలు చేస్తున్నప్పుడు స్కోర్ చేస్తున్నప్పుడు అలా నవ్వుతూనే ఉన్నాను నేను. లిటరలీ ఫుల్ అసలు ఎండ్ టు ఎండ్ ప్రతి 1 minute 2 minute మంచి మంచి పంచ్ డైలాగ్స్ కానీ ఎక్స్ట్రాడినరీ అటెంప్ట్ మేమందరం చేస్తుంది. మీ అందరికీ డెఫినెట్లీ నచ్చుతుంది. ముఖ్యంగా ఇది ఇప్పుడు కిరణ్ గారితో ఇది నా 3వ సినిమా. సో ముందు 2 movies ఎలా అయితే ఒక ఎంటర్టైనర్గా చాలా ఎస్ఆర్ కళ్యాణ మండపం అవ్వచ్చు, లేకపోతే వినరోభాగ్యం విష్ణు కథ, మ్యూజికల్లీ అంత ఇంపార్టెంట్, మూవీ కూడా అంతే పాజిటివ్ ఆరాలో అంత ఫన్ ఎంటర్టైనింగ్ అంత ఆరా క్రియేట్ అయింది. దానికి డబుల్ డోసేజ్ ఉంటుంది డెఫినెట్లీ మూవీ. చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. మ్యూజిక్ అయినా స్కోర్ అయినా ఇంత ఎంజాయ్ చేయడానికి ఒక కంఫర్ట్ జోన్లో ఉంచుతున్న ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ కిరణ్ గారితో ఎలాగో నాకు మొదటి నుండి పరిచయం మేము. సో చాలా సరదాగా జరిగింది. అండ్ ప్రొడ్యూసర్ రాజేష్ గారు చాలా సరదాగా అసలు ఎంత ఫన్ బేస్డ్గా అసలు ఇంత చేయడానికి చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. అండ్ నాని గారు, అసలు మీరు ఈ సినిమా చూశాక 100% షూర్, నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్కోర్ చేస్తున్నప్పుడు అయితే ఫుల్ అసలు నవ్వుతూనే ఉన్నాను. నరేష్ గారి క్యారెక్టర్ అయితే అసలు లిటరల్లీ ఫుల్ ఫన్ ఉంటుంది స్టార్ట్ నుండి ఎండ్ వరకు. అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు. నేను చాలా హ్యాపీగా అనిపించింది అసలు స్కోర్ చేస్తున్నప్పుడు. అసలు అంటే ఆనందంగా చేసే స్కోప్ దొరికింది మూవీ మొత్తం నాకు. ఒక ఎమోషనల్ డ్రామా అవ్వచ్చు, అట్ ది సేమ్ టైం ఎమోషన్, ఫాదర్స్ అండ్ ఎమోషన్ అవ్వచ్చు, చాలా ఫుల్ డోసేజ్లో ఉంటాయి. ఫుల్ అండ్ ఎంటర్టైనర్ డెఫినెట్లీ. ఇది హీరో హీరోయిన్ కెమిస్ట్రీ చాలా చాలా బాగుంటుంది. మంచి అసలు గ్రేస్ఫుల్ సాంగ్స్ కానీ స్కోర్ కానీ ఎంతో స్కోప్ దొరికింది. ఇంత డిఓపి సతీష్ గారు అసలు లిటరలీ ఫ్రేమ్స్ అని చాలా చాలా అనమార్ఫిక్ అప్రోచ్ కానీ అంతా చాలా నాకు స్కోప్ దొరికింది మ్యూజిక్ బాగా చేయడానికి. ఇంకా ఎర్లీ టైం అసలు ఇంకా నెక్స్ట్ మీకు రాబోతున్నాయి. ఇంకా చాలా సాంగ్స్ కూడా 2 songs ఇంకా ఉన్నాయి. మంచి ఫుల్ ఫన్ బేస్డ్ సాంగ్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా అందరికీ. ఫస్ట్ ఇది ఎస్ఆర్ గారు సినిమాలో ఏం నో దగ్గర స్టార్ట్ అయిందండి స్క్రిప్ట్. ఇంత ఎనర్జీ పెట్టుకుని ఏంటి ఏదో చేసేస్తానని చెప్పి ఒక చిన్న థింగ్ ఉంటుంది. దాని తర్వాత వినరోభాగ్య విష్ణు కథలో ఫస్ట్ టైం కలిసి కథ చెప్పాలంటే ఎంజాయ్ ది షో అన్నారు ఆయన. అయిపోయింది అది. అక్కడి నుంచి ట్రావెల్ చేసి మీటర్ అప్పుడు కలిసి స్క్రిప్ట్ ఈ మీటర్లో ఉంటుందని చెప్పాను ఆయనకి. దాని తర్వాత కారు రిలీజ్ అవ్వగానే కథ ఓకే చేశారు. అండ్ కిరణ్ అన్న ఈ సినిమాలో ఓ ఎనర్జీ ఉంటుంది. అది ఇంకా టీజర్ గ్లింప్స్లో చూశారు కానీ ఫిలింలో ఉంటుంది. అండ్ ఒక డైరెక్టర్కి నువ్వు ఏది రాయి నేను చేస్తా, కాదని ఇది కొంచెం ఇలా ఉంది నువ్వు రాయి నేను చేస్తా అని ఒక ఊపిస్తే అది కేఆర్ఎం అండి ఫిలిం. అది కిరణ్ అన్నతోనే వచ్చింది. అండ్ నెక్స్ట్ మాట్లాడాల్సింది యాజ్ డెబ్యూ డైరెక్టర్గా బిగ్ బ్లెస్డ్ ఏంటంటే హాస్య మూవీస్లో ఫిలిం చేయడం అండి. చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి ఫిలింలో. కాస్టింగ్ విషయంలో ఏది అడిగితే అది, ఎంత అడిగితే అది, ఎప్పుడు అడిగితే అది, సినిమా బాగా రావాలి నువ్వు ఏమైనా చేయి అని చెప్పి రాజేష్ గారు అండ్ శివ గారు నన్ను సపోర్ట్ చేసినందుకు ఎప్పుడు ప్లేస్ ఉంటుందండి. యాజ్ డెబ్యూగా నాకు ఎప్పుడు గుర్తుండిపోయే బ్యానర్ హాస్య ఫిలిం. అండ్ నరేష్ గారు
ఈ క్యారెక్టర్ రాస్తూ వెళ్ళి చెప్పడానికి వెళ్ళి భయపడ్డానండి ఫస్ట్, కొంచెం రియల్ లైఫ్కి దగ్గరగా ఉంటుంది సార్కి. సో వినంగానే సార్ వినంగానే అదిరిపోయిన మనం చేద్దాం అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. ఇప్పి చాలా మెంటల్ ఉండాలి ఈ క్యారెక్టర్ చేయాలంటే. హీరోకి ఎంత మెంటల్ ఉండాలో హీరోయిన్కి అంత మెంటల్ ఉండాలి. కథ ఉన్న వాళ్ళందరూ హీరోయిన్కి ఎందుకు మెంటల్ రాసే ఉన్నారు. దాన్ని అసలు తీసుకొని ఒక వర్క్షాప్లో చూడంగానే షాక్ అయిపోయాను. ఇంకెన్ని ఆప్షన్స్ వచ్చినాయి, ఈ అమ్మాయితోనే వెళ్దామని బ్యానర్ మేము అందరం ఫిక్స్ అయిపోయి ఇప్పి చేసాం. రేపు పొద్దున బిగ్ సర్ప్రైజ్ ఏంటంటే ఇప్పి క్యారెక్టర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Hearty congratulations and very much looking forward for the film, and of course requesting Rajesh Danda garu to please speak. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ర్యాంప్ మీట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. కార్ రిలీజ్ తర్వాత కిరణ్ గారు ఒకసారి ఈ కథ వినమని చెప్పారు. కథ వినగానే విపరీతంగా నచ్చింది. నా బ్యానర్లో మళ్ళీ ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చేయాలనుకున్న టైంలో ఎగ్జాక్ట్లీ కథ వచ్చింది. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఈ కథ నా దగ్గర పంపించినది మా హీరో గారికి. అండ్ నరేష్ గారికి ఫస్ట్ నేరేషన్ డైరెక్టర్ గారిని పంపానండి. నరేష్ గారు ఫోన్ చేశారు, రాజేష్ కథ అదిరిపోయింది, ఇప్పుడు చెప్పొచ్చా సార్, ఇండస్ట్రీకి ఒక యంగ్ హరీష్ శంకర్, ఒక యంగ్ త్రివిక్రమ్ రాబోతున్నాడు ఈ సినిమాతోని. అంత బాగా డైలాగులు రాసుకున్నాడు. అండ్ మా డైరెక్టర్ ఏదైతే చెప్పాడో అది అంతకన్నా బాగా తీశాడు. ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ డైరెక్టర్ ఆల్సో. అండ్ మా డిఓపి సతీష్ గారు మంచి విజువల్స్ ఇచ్చారు. చేతన్ గారు మా బ్యానర్లో ప్రతి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మారుతూ ఉన్నాడు. ఇక నుంచి నెక్స్ట్ చేయబోయే 3 సినిమాలకి నేను చేతన్ గారిని ఫిక్స్ అయ్యాను. అంత టైం ఇచ్చారు. ఒక 3 నెలలు సాంగ్స్ మీద కూర్చున్నారు. ఆర్ఆర్ సినిమా 18th రిలీజ్ అయితే నేను నైట్కి ఫస్ట్ హాఫ్ ఆర్ఆర్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సార్. ఇంత డైరెక్ట్గా పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ టైం చూశాను నేను. థ్యాంక్ యూ. And of course ఇప్పుడు already bold అని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి యుక్తి. సో రిక్వెస్టింగ్ యుక్తి తరేజా టు ప్లీజ్ స్పీక్. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఓజీ పండుగ శుభాకాంక్షలు. ఓ మై గాడ్, నేను చాలా చాలా హ్యాపీ గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను ఈ సినిమాలో పార్ట్ అయినందుకు. I mean, it was such a big opportunity for me, to be very honest, because I mean, my director, I mean, thank you for making me the part of this film. I mean, when I heard the story for the first time, I just knew that I want to be the part of this. And obviously, I want to thank my co-star Kiran. He has supported me throughout the film, and couldn't be a better co-star than him, 100%. And Ka movie to come back icharu. Now this movie will continue that by God's grace. And are you guys laughing on my Telugu? I'm just trying. If there's any mistake, please help me out. And thank you, Rajesh Garu, for putting it all together. And Chetan, I hope to work with you soon again. This was lovely. And the media and Andraki, thank you so much for constant support. I'm beyond grateful. You guys have been nothing but supportive to me from my first film and now. So yes, thank you so much. అలా ఏది హైలైట్ చేయాలో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే సినిమానే హైలైట్, అందుకంటే నేను చెప్పను. ఏదో కే ర్యాంప్ అంటే కిరణ్ ర్యాంప్ అనుకుంటున్నారేమో. కిరణ్ బూస్టర్ రాకెట్ టు స్టార్డమ్ ఇది. ఇంకా ఒకటే మాటలో చెప్పాను లాస్ట్ టైం. 40 రోజుల్లో 20 కథలు విన్నాను. అందులో ఇది ఒకటి. 2 సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ అవుతాయన్న, అది 2 తర్వాత మాట్లాడతాను. నాని జైన్స్ నాని కథ చెప్పగానే, అంటే కథ చెప్తున్నప్పుడు అది నా ఎమోషన్స్ తర్వాత చెప్తాను. ముందు హక్ చేసుకున్నా, చాలా పెద్ద డైరెక్టర్ అవుతామన్నా, బ్లాక్ బస్టర్ హిట్ అన్న. రెండే మాటలు చెప్పాను, ఇంతే చెప్పాను నేను. ఇది సినిమా గురించి. ఇక బ్రహ్మకడలి గారు కనిపిస్తూనే ఉన్నారు వెనకాల తెర మీద, ఇక చెప్పక్కర్లేదు ఆయన గురించి. చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకి గుండె చెప్పుడండి.
కరెక్ట్గా చెప్పాలండి, అంతకంటే చెప్పకూడదు. ఎందుకంటే అన్ని చూశారు సాంగ్స్. అఫ్కోర్స్ సతీష్ రెడ్డి 2 కళ్ళు అద్భుతంగా తీశాడు. ఇంకొకళ్ళ పేరున మాటలు లేవండి సినిమాలో, బూతులు ఏమన్నా ఉన్నాయనుకుంటున్నారు, అవి లేవు, బాంబులే. ఎప్పుడు ఎక్కడ పేల్తాయో మాకు తెలీదు, మీకు చెప్పకూడదు. బాంబులు రాశాడు, అంతకంటే చెప్పరు. ఎనీవే, సో మచ్ ఫర్ దట్ అండ్ మోర్. దెన్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ అవర్ ప్రొడ్యూసర్ అండి. నిజంగా అంటే నాకు ఇచ్చిన వరం, ఇండస్ట్రీ ఇచ్చిన వరం రాజేష్ దండా. సామాజిక వర్గం నాతో ఒక అద్భుతమైన కలయికలైనాయి, చాలా కలయికలైనాయి. నేను రెండో ఈ సబ్జెక్ట్ పడు ఫోన్ చేసి ఒకటే అడిగి, ఎక్కడి నుంచి పడతారండి ఇలాంటి సబ్జెక్టులు, నాకు కూడా చెప్పకూడదా ప్రొడ్యూస్ చేస్తారన్న. ఈజ్ నాట్ జస్ట్ ఎ లక్కీ ప్రొడ్యూసర్ అండి, ఈజ్ అ ప్రొడ్యూసర్ విత్ పంచ్ అండ్ పల్స్ అండి. హ్యాట్రిక్ కొడతాడు. ఇప్పుడు రాసుకోండి, ఇక్కడ చెప్తున్నా, ఇది 2nd, ఇంకోటి 3rd. రాజేష్ దండా గారి గురించి చాలా మాట్లాడలేదు, ఎందుకంటే చాలా ఉన్నాయి, మనకి ప్రీ రిలీజ్ ఉన్నాయి. దెన్ అవర్ హీరోయిన్, నిజంగా ఇలాంటి క్యారెక్టర్ దొరకడం, దాన్ని సార్థకత. ఆ అమ్మాయి తర్వాత తెలుగు డేట్లు, ప్లీజ్ విల్ గివ్ తెలుగు డేట్స్ అగైన్ ఆఫ్టర్ దిస్, విల్ గివ్ డేట్స్ ఫర్ తెలుగు ఫిల్మ్స్. మొత్తం వెళ్ళిపోద్ది అమ్మాయి అన్ని ఇండస్ట్రీలో, ఆల్ ఇండస్ట్రీ విల్ గో. చింపేసింది అన్నాడుగా, అదే ఇంకా అంతకంటే ఇప్పుడు మాట్లాడండి. మళ్ళీ ప్రీ రిలీజ్ అది అయిపోయింది, కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్. దెన్ మై డైరెక్టర్ నాని. నేను ఏదైనా సందీప్ రెడ్డి వంగ అండ్ అనిల్ రావుపూడి కాంబినేషన్ అంటారనుకునేమో, నెక్స్ట్ ఇయర్ ఈజ్ అ బ్రాండ్, జైన్స్ జోష్ నాని. యూత్ విల్ గో టు థియేటర్స్ ఆన్ హిస్ నేమ్. నేను చెప్తున్నా. కిరణ్ అండి, నిజంగా ఇంత చెప్పే కదా, ఇట్స్ అ బూస్టర్ రాకెట్ టు స్టార్డమ్ అని. నేను చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే చాలా చెప్పాలని. బట్ ఐ విల్ టాక్ ఇన్ ద ప్రీ రిలీజ్ అబౌట్ కిరణ్. ఎవ్రీ ఫ్రేమ్ అండి, ఇట్ ఈస్ హిస్, ఎవ్రీ ఫ్రేమ్. నిజంగా ఈ కిరణ్ అబ్బోరం, ఆ కిరణ్ అబ్బోరం ఇద్దరు వేరే వేరే నాకు తెలిసి. నిజంగా అండి, ఈజ్ ఎ సింప్లిసిటీ ఈజ్ ఎ సిగ్నేచర్ అండి. నిజంగా ఐ లవ్డ్ హిమ్. నాకు ఒక బ్రదర్, ఒక అబ్బాయిలాగా అయిపోయాడు. నాకు చాలా ఇష్టపడ్డాను అబ్బాయిని. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. చాలా దినాలైనట్టుంది మిమ్మల్ని కలిసి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. చాలా తక్కువ సార్లు అంటే కొంచెం ఫస్ట్ ప్రెస్ మీట్ అంటే ఇప్పటిదాకా ర్యాంప్కి ఏ ప్రెస్ మీట్ పెట్టలేదు, ఇది ఫస్ట్ ప్రెస్ మీట్. మీ అందరికీ అర్థమవుతుంటుంది మేము ఎంత సంతోషంగా ఉన్నామో, జాలీగా ఉన్నామో. ఎందుకంటే సినిమా ఆల్రెడీ చూసేసాము, ఆల్మోస్ట్ కాపీ కూడా రెడీ అయిపోయింది. నిన్ననే నేను ఫస్ట్ హాఫ్ RRతో చూశాను. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము, అందుకే ఇంత నవ్వుతున్నాము. అంటే ఏదో పెద్ద పొడి చేసాము, తోపు సినిమా చేసాము, ఏదో మా మ్యాటర్ ఏంటంటే ఈ సినిమా కంప్లీట్గా నవ్విచ్చేద్దాం. అందరూ థియేటర్కి దీపావళి సినిమాకి వస్తే ఎవ్వరూ నవ్వకుండా బయటికి వెళ్ళొద్దు. ఫ్యామిలీ అందరూ, అక్క లేదు, అన్న లేదు, చెల్లి లేదు, అమ్మ లేదు, నాన్న లేదు, తాత లేడు, అవ్వ లేదు, ఎవరిని మిస్ చేయం. ప్రతి ఒక్కరూ థియేటర్కి వచ్చి అందరూ నవ్వుకోవాలి అనే ఒక ఉద్దేశంతో తీసిన సినిమా. మేము చూసామో, మేము అందరం కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడే మీకు స్టేజ్ మీద డిఫరెంట్ ఏజెస్ వాళ్ళు కానీ అందరూ మైండ్ సెట్ పీపుల్ అందరం చూసాం, అందరం నవ్వుతున్నాం, ఎంజాయ్ చేసాం కాబట్టి కాన్ఫిడెంట్గా ఉన్నాం. మా టీం గురించి మాట్లాడాలంటే ముందుగా నేను ప్రొడక్షన్ గురించి స్టార్ట్ చేస్తానండి. రాజేష్ గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా సరదాగా, అంటే ఎంత నవ్వుకుంటూ ఈ సినిమా చేసామంటే నాకు ఎక్కడా తెలియలేదండి. ఏదో సినిమా ఓకే, వైబింగ్ సినిమా, చాలా ఎంటర్టైనింగ్ సినిమా. మేము రోజు సరదాగా ఉంటే సినిమా అది స్క్రీన్లో రిఫ్లెక్ట్ అవుతుంది, ఆడియన్స్ కూడా నవ్వుతారన్న ఒక మూడ్ అది సెట్లో రీక్రియేట్ అవ్వడం అన్నది చాలా కష్టం. అది చాలా పాసిబుల్ అయింది. ఎంటైర్ ప్రొడక్షన్కి పేరు పేరున అందరికీ, ప్రొడక్షన్ అందరికీ, రాజేష్ గారికి, బొమ్మక్ శివ గారికి అండ్ ఆశా ప్రొడక్షన్ ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా అందరికీ, అప్పాజీ మామ గారు కానీ, నాయుడు గారు కానీ, లేకపోతే షఫీ గారు, ఒక్కరని పేరు కాదండి. ఎందుకు ఇంతమంది పేర్లు, ధీరజ్ బాబు కానీ ఎందుకు చెప్తున్నానంటే మాకు ఏ రోజు చిన్న అలసట అనిపించలేదండి. సరదాగా మేము సెట్లోకి రాగానే ఫస్ట్ మేము ఒక కాలేజ్ స్టూడెంట్ అయిపోయి మళ్ళీ నవ్వాలి, మేము అలా ఎంజాయ్ చేయాలంటే వైబ్ని వాళ్ళు క్రియేట్ చేశారు. నేను అందుకే వాళ్ళ పేర్లు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా ఎడిటర్ చోటాకే ప్రసాద్ గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా పేషెంట్గా
ఏదైనా మాకు అనిపించిన ఒకటి రెండు చెప్పినా సార్ దగ్గరుండి లేదమ్మా చేద్దాం, ఈ సినిమా చాలా యూత్ఫుల్ కట్ చేద్దాం, సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ చేద్దాం అని చెప్పి ఆయన నమ్మి చాలా మాకంటే ఎక్కువగా ఆయన నమ్మి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని చెప్పి చాలా సపోర్ట్ చేస్తున్నారు. బ్రహ్మకర్ణి గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఫస్ట్ మీటింగ్ అప్పుడే చెప్పాను, మీ సినిమాలన్నీ చూసాం, వెరీ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. మా రైటర్ డైలాగ్ రైటర్ రవి గారికి థ్యాంక్ యూ అన్న, నేను చూస్తే బాగా నవ్వు వచ్చేది, ఆ నవ్వు స్క్రీన్ పైన బాగా రిఫ్లెక్ట్ అయింది. లేదండి ఎందుకు చెప్తున్నానంటే చాలా సరదాగా ఉండేవాడు మనిషి, అందరం బాగా జాలీగా. అలాగే చేతన్ భరద్వాజ్ గారు, ఏమో నాకు తెలియదండి, లక్కీ చామ్ అనుకోవచ్చు. నాకు ఎస్ఆర్ కళ్యాణ మండపం అంటే నేను ఫస్ట్ పెన్ను పెట్టి రాసిన కథ ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను, సార్ అయితే బాగుంటుందని చెప్పి. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా మేము చేసిన రెండు సినిమాలు ఎస్ఆర్ కళ్యాణ మండపం కానీ, వినరోభాగ్యం విష్ణు కథ కానీ, ఇప్పుడు ఇది కే ర్యాంప్ కానీ చాలా స్పెషల్గా అరే కిరణ్ బాగుంది సినిమా, వైబింగ్ అని ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఫస్ట్ హాఫ్ ఆర్ఆర్ చూసిన తర్వాత చాలా ఎక్సైట్ అయింది సార్. నా నోట్లో అంటే మామూలుగా చాలా రేర్గా వస్తాయి బూత్లు, అవన్నీ వచ్చేసాయి నిన్న నైట్ ఆర్ఆర్ చూసిన తర్వాత. అంత ఎక్సైట్ అయిపోయాను, ఆపుకోలేక అసలు ఏంట్రా ఇంత బాగా కొట్టేసాడు ఏంటి, ఇంత బాగా వచ్చింది ఏంటి అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాగే మనం మరిన్ని సినిమాలు చేయాలి మనము. దెన్ మా డిఓపి సతీష్ భయ్య రాలేదు ఇక్కడికి, థ్యాంక్ యూ సతీష్ భయ్య, మంచి విజువల్స్ ఇంత సపోర్టింగ్గా మొత్తం అంతా చేసినందుకు. అలాగే యుక్తి చాలా సపోర్టింగ్గా ఉండిందండి. కొంచెం నాకేమో సిగ్గు బిడియం అంటే కొంచెం కష్టం అంత ఈజీగా మూవ్ అవ్వడం. అది ఈ సినిమా చూస్తే కొంచెం రొమాంటిక్ వైబ్ ఉంటుంది ఈ సినిమా, కొన్ని సీన్స్ అవి ఉండేటి, చాలా సపోర్ట్ చేసింది. మోర్ దెన్ దట్ ఈ సినిమా హీరో క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్, హీరోయిన్ క్యారెక్టరేషన్ అంతే ఇంపార్టెంట్ ఉంటుందండి. అంటే నేను చిల్లరనా కొడుకుని, ఆ అమ్మాయి ఏమో పిచ్చిది, అంటే ఇద్దరము మిక్స్ అయితే ఎలా ఉంటుంది అన్నది సినిమా అండి. అంటే ఇంకా మెంటల్గా బిహేవ్ చేయాలి. మన కొంతమంది ఉంటారు కదా గర్ల్ ఫ్రెండ్స్, అది పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తారు, అది అమ్మాయి క్యారెక్టర్. సో అలాంటి పర్ఫామ్ చేయడం అన్నది చాలా కష్టం, చాలా బాగా చేసింది. రేపు మీకు అది సినిమాలో తెలుస్తుంది. మీకు ఇప్పటికే టీజర్లో కానీ గ్లిమ్స్లో కానీ ఒకటి అర్థమై ఉంటుంది వైబ్, నేను ఎంత వణుకుతున్నానో అంత వణికిచ్చేసింది నన్ను సినిమాలో. నిజంగా మీ లైఫ్లో అలాంటి అమ్మాయి అంటే నాకు వచ్చిన బూతుల కన్నా 100 బూతులు వస్తాయి మీ నోట్లో. నా సిచ్యువేషన్ అది మీరు రేపు సినిమాలో చూస్తారు. థ్యాంక్ యూ యుక్తి ఫర్ బీయింగ్ సపోర్టివ్. సాయి గారితో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఎస్ఆర్ తర్వాత చాలాసార్లు అనుకుంటున్నాం మళ్ళీ చేద్దాం సార్ అని చెప్పి, మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేసాం. ఈ రోజు చాలా బాగుంటుంది. సాయి గారు ఎప్పుడు ఐ లవ్ హిమ్, మళ్ళీ నాకు సపోర్టివ్గా చేద్దామని చేశారు. సెకండ్ హాఫ్లోకి ఎమోషనల్ బ్లాక్ ఉంటుంది, చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఎస్ఆర్ తర్వాత థ్యాంక్ యూ సాయి గారు. అలాగే ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్, మా ఫ్రెండ్ క్యారెక్టర్ అనన్య అనే అబ్బాయి చేశారు, తను కానీ సీత అని అందరూ, వెనిలా కిషోర్ అన్న గారు, చాలామంది చేశారు, అజయ్ అన్న చేశారు, విమలారామన్ గారు చేశారు, కామ్నా జట్మలని గారు చేశారు, చాలామంది ఆర్టిస్టులు అందరూ చేశారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే సెట్కు రాగానే తెలియకుండా పాజిటివిటీతో వచ్చేసే వాళ్ళు అందరూ, అది ఎందుకు ఏర్పడిందో తెలియదండి. సెట్కి అందరం ఇలా కలవగానే ఇది మంచి సినిమా, ఇది కొట్టేస్తున్నాం, హిట్ కొట్టేస్తున్నాం అనే వైపుతో అందరూ చేయడం వల్ల తెలియకుండా అందరూ ఎనర్జీస్ అన్నీ రిఫ్లెక్ట్ అయిపోయి యాక్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నరేష్ గారి గురించి నేను ఫస్ట్ టైం అండి నరేష్ గారిని కలవడం, మా సినిమా కే ర్యాంప్ ఓపెనింగ్ ఈవెంట్లో కలిశాను సార్ని ఫస్ట్ టైం అప్పుడు చూడడం. రాగానే ఫస్ట్ భుజం మీద చేసి అమ్మ 50 కొట్టావు, ఇది ఇంకా కొడుతున్నావు అమ్మా, ఈ సినిమా నేను విన్నాను, అదిరిపోయిందమ్మా అన్నాడు. నాకేం అర్థం కాలే అప్పుడు. సార్ మళ్ళీ ఎంటైర్ ప్రాసెస్ షూట్ జరిగేటప్పుడు ఎంత జోవియల్గా ఉంటారంటే ఆ ఎనర్జీ ఆయనకి ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదండి. సినిమాలో డైలాగ్ ఉంటుంది ఆయన, రే ఆ మాటకు వస్తే ఓల్డ్ బెస్ట్ లవర్ అని నేనారా అంటే అవును మామ అంటాను. నిజంగా ఓల్డ్ బెస్ట్ లవర్ అండి. అంటే ఇంత స్పోర్టివ్గా ఇంత ఎనర్జీగా, మాకంటే చాలా ఎనర్జీగా ఉంటారు, మాకు తెలియదు. అదే ఉంటుంది సార్. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సార్, నాని ఒక డైలాగ్ రాశాడనమాట, రే మీ 40 ఏళ్ళకే అయిపోయి బండ్లు రా, మాకు 60 ఏళ్ళు వచ్చినా మా బండ్లు చాలా స్ట్రాంగ్ రా అని. సార్ మీరు ఇంకో 30 ఏళ్ళు కూడా రన్ చేయండి సార్. వెరీ వెరీ హ్యాపీ, చాలా వెరీ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. అంటే నేను ఇంత ఫన్, ఒక వ్యక్తి ఇంత స్పోర్టివ్గా ఉంటే తెలియకుండా మనకే అరే ఈ సార్ ఇలా ఉన్నారంటే ఇంకా మనమెంత ఎనర్జెటిక్గా ఉండాలి, మనమెంత వర్క్ చేయాలనే వైబ్లో ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నాని వేయలేదండి. నాని ఒకసారి అదే ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా చూశాడంట,
వీడేదో ఏదో బీఆర్ హైటెక్లో సినిమా చూశాడు, ఇంట్రడక్షన్ సీన్కి ఏదో అందరూ పేపర్లో విసిరేస్తా అంటే ఇతనితో సినిమా చేద్దామని వచ్చాడు. అసలు అది కుదరలేదు ఎందుకో, ఎప్పుడు మళ్ళీ కలిశాడు కొన్ని రోజుల తర్వాత. నాని కథ చెప్పగానే నేను 2.5 hours అసలు కంటిన్యూస్గా నవ్వుతూనే ఉన్నాను. మనోడు బేసిక్గా ఏంటంటే మన కాలేజ్లో ఫ్యాన్ వార్స్ జరుగుతుంటాయి కదండి. అంటే ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ అందరం గొడవ పడుతుంటాం కదా ఫ్యాన్ వార్స్. మనోడేమో బీభత్సమైన మహేష్ బాబు గారి ఫ్యాను, నేనేమో కాలేజ్ డేస్ ఇది అంతా నేనేమో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను. నాకు తెలిసి వాళ్ళిద్దరిది బెస్ట్ కాంబినేషను. ఓ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్, ఇంకో మహేష్ బాబు గారి ఫ్యాన్, వాళ్ళిద్దరు కొట్టుకున్నట్టు ఎవరు కొట్టుకోరు, మళ్ళీ వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్. అలా అయిపోయింది మా ఇద్దరు కాంబినేషను. నాకు వచ్చి కథ చెప్పినప్పుడు అన్న ఇది చేద్దామన్నా అది చేద్దామన్నా అదన్నా ఇదన్నా అంటే నాని ఎలా చేద్దామన్నా ఇవన్నీ కాదన్న, సినిమాని అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్ చేద్దాం, థియేటర్లో కూర్చొని బయటికి వెళ్ళేంత వరకు వైబింగ్ ఫిలిం. నాకు తెలిసి చాలా రోజులు అయిపోతుందన్న ఒక సినిమా వైబింగ్ ఫిలిం అని వచ్చి, ఈ సినిమా కేరాంప్ అని నేను అదే చెప్తానండి, వైబ్ అది నాని క్రియేట్ చేశాడు. రోజు మా ఇద్దరి జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నాని మోర్ దెన్ డైరెక్టర్ ఇవన్నీ పక్కన పెడితే నాకు ఒక బ్రదర్లా అయిపోయాడండి. ఈ సినిమా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిజల్ట్, ఎంత ప్లేసెస్కి వెళ్తుంది ఎంత అవుతుంది అది ఇదని పక్కన పెడితే నాకు ఒక మంచి వ్యక్తి దొరికాడు. లైఫ్లో నాని మొహం ఎప్పుడు చూసినా నేను నవ్వుతూనే ఉంటాను, అది వెరీ రేర్ నాని ఇండస్ట్రీలో. ఎప్పుడున్నా నాని కనిపించగానే నా ఫేస్లో ఒక స్మైల్ వస్తుంది, అరే నేను ఒక మంచి వ్యక్తితో ట్రావెల్ అయ్యాను, మంచి వ్యక్తితో జర్నీ చేశానని చెప్పి. హీ మేక్స్ మీ ఆల్వేస్ స్మైల్.